భద్రాచలంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. సీతారాముల గుణగణాలను ఆలయ అర్చకులు, వేద పండితులు కీర్తించారు. మిథిలా మైదానంలో రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణ వేడుకను చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 25 సెక్టార్ల వారీగా విభజించి భక్తులు కళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదం, తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భద్రాచల సమగ్ర అభివృద్ధికి తొలి దశలో కేటాయించిన 351 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. రేపొచ్చే పుష్కరాలని వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి అనుకూలంగా ఉండేటట్టుగా భద్రాద్రి పట్టణాన్ని తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని 75 కోట్లు పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ వర్క్స్కి, రహదారులకు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ అంతా ఆగమశాస్త్ర ప్రకారంగా రామాలయ అభివృద్ధి కోసం ఆయన గారు శాంక్షన్ చేశారు. ప్లాన్స్ అన్నీ అప్రూవ్ అయిపోయినాయి. మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూర్చొని ఈ యొక్క ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఆగమశాస్త్ర పండితుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క పద్ధతికి అనుగుణంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగానే చేస్తారు. వర్క్స్ అన్నీ కూడా ఆగమశాస్త్ర పండితుల యొక్క ఆదేశానుసారమే ఇక్కడ కార్యక్రమాలు నడుస్తాయి.